రైటిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో అధికారులు హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో అధికారులు హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించడానికి వస్తున్న నేపథ్యంలో మరి అంటే ఎంతసేపటికి ఆయన చేరుకునే అవకాశం ఉంది? అలాగే తర్వాత కుటుంబ సభ్యులతో ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు గడుపుతారు అక్కడ? అలాగే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మధుసూదన్ రావు ఇంటి వద్ద ప్రస్తుతం వర్షాలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లో ఇద్దరికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ నాదెళ్ల మనోహర్ ప్రస్తుతం మంత్రి ఇక్కడికి వచ్చున్నారు. 3 గంటల నుంచి కూడా అంత్యక్రియలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. 3 గంటల నుంచి అంత్యక్రియ స్టార్ట్ అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మధుసూదన్ సంబంధించినటువంటి ఇంటి వద్ద ఛాయలు నమ్ముకున్నాయి. కడసారి చూసేందుకు అందరూ తరలి వస్తున్నారు. కావలికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఈరోజు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఆయన బంధుమిత్రులు అయి ఉండొచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే స్నేహితులు ఉంటారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా చివరిసారి చూసేందుకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 3 గంటలకి ఎగ్జాక్ట్లీ కూడా 3-3:30 మధ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అధికార లాంఛనాలతో ఆనం రామనారెడ్డి ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది తరహాలు ఉండకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మధుసూదన్ రావు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా కంజెస్టెడ్గా ఉంది. చాలా చిన్నగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పోలీస్ వింగ్ అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యేటువంటి ర్యాలీ దాదాపు కూడా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే బాలకృష్ణారెడ్డి హిందూ శ్మశాన వాటిక వద్ద వరకు కూడా కొనసాగుతుంది. అయితే టైం లేనందువల్ల త్వరగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా కూడా ఎవరైతే చనిపోయినటువంటి మధుసూదన్ రావు భార్య మీనాక్షి ఉందో మీనాక్షి డైరెక్ట్గా కూడా మధుసూదన్ రావుని చంపిన తర్వాత ఆమె డైరెక్ట్గా చూసినటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుంటారు. మహిళను అడిగి తెలుసుకున్న తర్వాత ఏదైతే మధుసూదన్ రావు మృతి పట్ల పూర్తి సంతాపం అయితే తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మన ఏపీకి సంబంధించినటువంటి విశాఖపట్నంకు సంబంధించినటువంటి చంద్రమౌళి ఉండొచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలివాసి మధుసూదన్ ఉండొచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సంతాపం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరహా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు సైతం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా 27 మంది మృత్యువాత పడినటువంటి సంఘటనను కూడా హేయమైనటువంటి చర్యగా తీసుకుంటున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో
ఇక్కడ జరిగిన ఉగ్రవాదుల యొక్క దాడికి సంబంధించినటువంటి అతి కిరాతకంగా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఈరోజు మేము అండదండలుగా ఉంటామంటూ కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం సంబంధించి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే అయితే ఇక్కడ మధుసూదన్ ఇక్కడ చాలా చిన్న కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి అంచెలంచె ఎదుగుతూ ఆయన ఏదైతే అమెరికాలో ఉద్యోగం చేస్తూ కూడా తల్లిదండ్రుల కోసం అమెరికా నుంచి ఇండియాకు వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. IBM కంపెనీలో ఆయన ఆర్కిటెక్ట్ సంబంధించిన సీనియర్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలువురు వాళ్ళ కుటుంబ సభ్యులనే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి యువకులు ఎవరైనా కూడా బీటెక్ పూర్తి చేస్తే సాఫ్ట్వేర్ పూర్తయితే నేనుంటానంటూ కూడా సహాయం చేసేవాళ్ళు. అంటే సహాయ సహకారాలు ఎప్పుడుగా నిండుగా మెండుగా ఉండేవి. మరోవైపు జనసేన సభ్యత్వం కూడా ఉంది. జనసేన యాక్టివ్ క్యాండిడేట్గా ఉన్నటువంటి మధుసూదన్ రావు ఇక్కడ లేరనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి కావలి నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి ప్రజానీకం మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి అంత్యక్రియల్లో వాళ్ళు కూడా పాల్గొంటారు. ఈ యొక్క అంత్యక్రియలకు దాదాపు కూడా మనం ఒకసారి విజువల్స్లో కూడా చూస్తే ఇప్పటికే మొత్తం కూడా ఇక్కడ కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కాసేపటి క్రితమే అనౌన్స్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి పరిస్థితుల్లో దాదాపు కూడా ఇక్కడ జన సైనికులతో పాటు కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఉగ్రదాడిలో జరిపోయినటువంటి మధుసూదనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా 27 మంది ఈరోజు మట్టి కనిపించినటువంటి ఉగ్రవాదుల యొక్క ఏదైతే మతోన్మాద చర్యలకు కూడా ఈరోజు ఖండిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక హేయమైనటువంటి చర్యగా కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే దాదాపు కూడా యువత అంతా కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. యువత ఇక్కడ చేరుకుంటున్నారు. మధుసూదన్కి కడసారి చూసేందుకు ఒకసారి మన విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. కడసారి చూసేటువంటి పరిస్థితికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి మనం కూడా మాట్లాడదాం. ఏదైతే లైవ్ జస్ట్ ఇప్పుడే పూర్తయిన తర్వాత అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలంతా కూడా సానుభూతి తెలియజేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇటు మధుసూదన్ రావే కాదు దేశవ్యాప్తంగా చనిపోయినటువంటి 27 మంది మొత్తం మీద మృత్యువాత పడ్డారు. ఈ మృత్యువాత పడినటువంటి ఈ యొక్క కావలి ప్రదేశానికి దాదాపు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని చూస్తే అందరూ కూడా ఆర్తరోదనాలు పెడుతున్నారు. సో కాకర్ల సురేష్ ఉదయగిరి శాసనసభ్యులు కాసేపు క్రితం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. సార్ మీరు చెప్పండి, ఇది నిజంగా తలుచుకుంటేనే కలిసివేసేటువంటి సన్నివేశం. మీరు పోయొచ్చారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఏం చెప్తున్నారు సార్? ఇది దుర్మార్గమైన చర్య నరేష్. ఇది మాటలతో చెప్పేది కాదు. ఇటువంటి సంఘటనలో ఇది కొత్త ఏం కాదు. ఇంత ముందు కూడా చాలా జరిగాయి. ఇది ఆగాలి, ఇది ఎక్కడో చోట ఆగాలి. ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. అమాయకమైన టూరిస్టులు ఇట్లా మన కావలి వాస్తవ్యుడు మధుసూదన్ ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరణం. ఓ రకంగా దేశానికి ప్రాణాలు అర్పించాడు మన నెల్లూరు జిల్లా వాసి అని చెప్పుకోవాలి మనం. లేకపోతే ఏం కనెక్షన్ ఉంటుంది? ఏం కనెక్షన్ లేని విధంగా దేశానికి కేవలం మన కంట్రీ కోసం మనం ప్రాణాలు అర్పించినట్టుగా చూడాలి కుర్రాడిని. అంతా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడంటే, అమ్మాయి కూడా అక్కడే ఉంది, వైఫ్ అక్కడే ఉంది. ఒక రకమైన షాకింగ్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, ఐ కెనాట్ బ్రింగ్ యువర్ డాడీ బ్యాక్. మేము ఏం చేయగలమో సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ ఉదయగిరి నియోజకవర్గంతో కూడా వాళ్ళకి అనుబంధం ఉంది, సీతారాంపురంతో. డెఫినెట్గా నా వైపు నుంచి నేను చేసిన సహాయం అంతా నేను చేస్తానని చెప్పాను. అలాగే కృష్ణారెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ గవర్నమెంట్ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి డెఫినెట్గా ఆగుతాయి, ఆయన కంట్రోల్ చేస్తారు. ఇటువంటి ఆయన ప్రగాఢ విశ్వాసం ఉంది కూటమి ప్రభుత్వం మీద మనకు. ఆ విధంగా ముందుకెళ్ళి తర్వాత ఫ్యూచర్లో కూడా ఇటువంటి టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఏదన్నా మనకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా ఒక రకంగా వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే చోట కూడా నేను అమెరికాలో కూడా చూశాను, ఎంతో గన్ వైలెన్స్, ఎన్నో చిన్న పిల్లలు స్కూల్ షూటింగ్స్ రకరకాలుగా ఈ గన్లకి బలైపోతూ ఉన్నారు. మనం ఒక రకంగా ఏ గ్యాదరింగ్ ప్లేస్కి వెళ్ళినా కూడా మనం మెటల్ డిటెక్టర్లు పెట్టుకొని లేకపోతే దాన్ని సెక్యూర్ చేసుకునే పరిస్థితి వచ్చేసాం మనం. సో ఆ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటకు వెళ్తాం అర్థం కావడం లేదు. ఏదైతే అమెరికాలో NRIకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు, గతంలో మనం చూస్తే అమెరికాలో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగాయి. అయితే ఇక్కడ మన భారతదేశానికి ఒక భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులంతా కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ఘటన జరగబట్టి ఏంటి, ఒకవేళ మీకు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మీరు నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా సిఫారసు ఏం లేదండి. ఇది సంబంధాలు ఒకటి తర్వాత
ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఎలిమినేట్ చేస్తూ ఉంది. అమెరికా కూడా ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఎలిమినేట్ చేసింది. అలాగే మన ఇండియా కూడా చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలిమినేట్ చేయగలిగారు. కానీ ఇంకా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ ఒక రంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ అది స్టేట్ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో బలంగా ముందుకెళ్తా ఉన్నారు. అమెరికాలో కూడా చాలా జరిగినాయి ఇటువంటి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాకపోయినా కూడా గన్ వైలెన్స్లు చాలా జరిగినాయి. మీరు చూసే ఉంటారు 9/11 అయినా కానీ అమాయకులు ఏ కనెక్షను లేకుండా ఏ ఇన్సిడెంట్కి కానీ లేకపోతే ఆ సొసైటీకి కానీ ఆ ఊరికి కానీ సంబంధం లేని మన మధుసూదన్ ఈ రోజున ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత బాధాకరం. హోప్ఫుల్లీ నాకు పోయే కొద్దీ మోడీ గారి నాయకత్వంలో మనం బలపడతాం. ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా వారు ఆపుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కాకల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాసేపటి క్రితమే అయితే ఇక్కడ ఉన్నటువంటి మధుసూదన్ని పరామర్శించడానికి వచ్చారు. ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇది పూర్తిగా హేయమైనటువంటి చర్య, దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటివి జరగకుండా మరి ఏదైతే దేశ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేయాలంటూ కూడా ఒకవైపు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తి డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది వావ్ న్యూస్. రైట్, థ్యాంక్ యూ నరేష్.